నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీనివాస స్కూల్ నందు కోట ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కర్లపూడి శ్రీనివాసులు విద్యార్థులకు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫైర్ అయినప్పుడు ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలో తెలియజేశారు. మరియు వంట గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని నివారించాలో డెమో రూపంలో విద్యార్థులకు చెప్పారు. అదేవిధంగా పాఠశాల భవనం పై అంతస్తులో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్న విషయాలపై డెమో రూపంలో అవగాహన చేసి చూపించారు. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీనివాస స్కూల్ నందు కోట ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కర్లపూడి శ్రీనివాసులు విద్యార్థులకు ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా మనల్ని మనం కాపాడుకోవాలో, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫైర్ అయినప్పుడు ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలో తెలియజేశారు. మరియు వంట గ్యాస్ ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని నివారించాలో డెమో రూపంలో విద్యార్థులకు చెప్పారు. అదేవిధంగా పాఠశాల భవనం పై అంతస్తులో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్న విషయాలపై డెమో రూపంలో అవగాహన చేసి చూపించారు. అందరూ వరుసగా బయటకు వస్తారు. తర్వాత ఒక బ్యాచ్ పోయేసి అక్కడ ఏమన్నా లోపల ఎవరైనా ఉన్నారా నన్ను చెక్ చేసుకుంటారు. వెనక వాళ్ళు రిస్క్ చేసే ఒక బ్యాచ్ వస్తారు. వాళ్ళు రిస్క్ చేసి తీసుకెళ్తారు. అక్కడ ఐరన్ బండింది, దానికి నీళ్లు కొట్టుకోండి, కోము కొడతాం, రకరకాలుగా ఒక్కొక్క ఐటమ్ మీద గడ్డి నీళ్లు కొడతాం, పెట్రోలు కోము కొడతాం. ఇప్పుడు కరెంటు ఇట్లాంటి ఎక్స్చేంజ్ వాడతాం. కరెంట్ అయితే ఇట్లాంటి ఎక్స్చేంజ్ వాడతాం. కరెంట్ మీద మన నీళ్లు కొట్టకూడదు. అట్లా కరెంట్ మీద నీళ్లు కొడితే ఆయిల్ ప్యాడ్ మీద నీళ్లు షాక్ కొడుతుంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయితే మనం వాటర్ అనేది పోయకూడదు, వాటర్ జోలికి పోకూడదు. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు బాగా ఐరన్ బాగా మండిపోయింది, ఏదైనా ఫైర్ అయిన తర్వాత మనం ఐరన్ రాడ్ లేదా ఒకటి ఎర్రగా ఉంటాయి కావాల్సిన తెలుసు కదా, దాంట్లో నీళ్లు పోసినా పొగ వస్తుంది కానీ ఆవిరి వస్తుంది కానీ అది ఏం ఆరు. దానికి ఏం చేయాలి? ఫోమ్ కొట్టాలి. ఫోమ్ అంటే ఇప్పుడు మీరు అప్పుడప్పుడు బట్ట కొడుతుంటారు కదా, ఆ టైప్ నురుగుంటుంది. ఆ టైప్ ఫోమ్ ఎత్తుకొచ్చి ఐరన్ మీద కొట్టుకోవాలి. అట్లా కరెంట్ దాని మీద కూడా మనం ముందు ఏం చేయాలా? మెయిన్ ఆపుకోవాలి. ఎక్కడైతే మెయిన్ ఉందో మెయిన్ ఆపేసి ఒక వ్యక్తి ఆటోమేటిక్ గా కరెంట్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి, సార్ మా లైన్ ఆపేసేయండి, ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఆపుతారు. ఈ మెయిన్ ఆపుతారు, వాళ్ళు లైన్ ఆపుతారు. తర్వాత సారా లాంటి వాళ్ళు వచ్చి దాన్ని కొంచెం అంటే వాళ్ళు వచ్చే లోపల మనం చేయాల్సిన పనులు ఆ రెండు. తర్వాత సారాళ్ళు వచ్చి దాని గురించి ఏం జరిగిందని చూసుకొని దాని ప్రకారం వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, మీ స్కూల్లోనే ఉంది, అదేందో చెప్పగలరా? ఎక్కడ రైలు కాదు, ఇక్కడ ఆ సరస్వతి బొమ్మ కూడా ఏంది అది? ఓజిరీలు అంటారు. ఇన్ కేసు మీకు ఎక్కడ ఏదైనా ఫైర్ అయినప్పుడు ట్యాంక్ వచ్చి కనెక్షన్ ఇచ్చున్నారు దాన్ని లాగి మనం ట్యాంక్ కాడ వాటర్ ఇప్పుకుంటే వాటర్ వస్తుంది. ఆ వాటర్తో చిన్న సైజు ఫైర్ని ఆపుకునేదంటే అది. ఓకేనా? ఇవి కూడా ఈ ఎస్టిమేషన్ కూడా మీకు అందుకే ఆ టైం ఇచ్చింది. ఎందుకంటే ఏదైనా స్మాల్ సైజ్ ఫైర్ వచ్చింది, మేము వచ్చే లోపల ఫస్ట్ ఎయిడ్ లాగా మీరు పడితే ఆపుకోవాలి. సార్ చెప్పినట్టు కంపెనీలో ఫైర్ అయిందంటే స్టార్టింగ్ ఎట్లుంటుందంటే పైన ఫుడ్